Hi, this is Priyam. Welcome to S66 News. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మేడి పాపయ్య తుంగపిండి రాజేష్ కుమార్ తెలిపారు. ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మేడి పాపయ్య తుంగపిండి రాజేష్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధి గడ్డం వంశీకృష్ణ గారితోనే సాధ్యమవుతుందని, మాదిగ ఉపకులాల వారికి మరియు అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. గడ్డం వంశీకృష్ణ దివంగత నేత, మాజీ కేంద్ర మంత్రి వర్యులు కాకా వెంకటస్వామి ఆశయాలను పునికి పుచ్చుకొని ప్రజలకు సేవ చేయాలని, విదేశాల్లో ఉన్నత స్థాయి విద్యను అభ్యసించి అక్కడ డబ్బు సంపాదించే అవకాశం ఉన్నా కూడా వదులుకొని ఇక్కడ ప్రజల కోసం స్వతంత్రంగా కంపెనీ స్థాపించి ఎంతో మంది చదువుకున్న నిరుద్యోగ యువతకు, ఎంతో మంది నిరుపేద చదువుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి చదివించి ఉపాధి కల్పించి, కనీస అవసరాలు లేని పాఠశాలల్లో బెంచీలు, వెనుకబడిన ప్రాంతాల్లో బోర్వెయిల్స్ వేయించిన గొప్ప వ్యక్తి గడ్డం వంశీకృష్ణ అని కొనియాడారు. గతంలో తన తండ్రి వివేక్ వెంకటస్వామి కూడా ఎంపీగా పనిచేసి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ అనేక సేవలు అందించారు. అందుకే ప్రజలందరూ గడ్డం వంశీకృష్ణను దీవించి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొంకటి రవీందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ శనిగారపు రాజేశం, బెల్లంపల్లి మండల అధ్యక్షుడు సుద్దాల సతీష్, పట్నా అధ్యక్షుడు రాజశేఖర్, ఉపాధ్యక్షుడు సారయ్య. వంశీకృష్ణ రావడము మేమెంతో సంతోషపడుతున్నాం. ఒక యువ నాయకుడు యువకులకు మేలు ఎత్తడన్న తాపత్రయంతో ఆయన ప్రజలకు వచ్చిన ప్రతిరోజు ఒకటే ఒక మాట, పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తాం, మేము ఏదో ఒక కంపెనీ పెడతాం, ఈ సింగరేణిని కూడా కొంత డెవలప్ చేస్తాం, ఈ ఏరియాలో ఉన్న వాళ్లకు ఉపాధి కల్పిస్తాం అని తన నోట వచ్చింది. వాళ్ళైతే ఆస్తులు పాస్తులు సంపాదించుకొని పేదల భూములు గుంజుకొని తినే వ్యక్తులు కాదన్న ఆశతోటి మేము దళితులమైన మాదిగలము పూర్తి సంపూర్ణంగా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకు న్యాయంగా మా తరపున అయితే మేము అన్ని తీర్ల వాళ్ళని గెలిపించడానికి సిద్ధమున్నాము. మొన్న గెలిపించినట్టు ఈరోజు కూడా అత్యధికమైన మెజారిటీతో గెలిపిస్తాము. మా మాదిగలకు మేలు చేస్తారన్న ఆశతోటి వాళ్ళకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. వాళ్ళు ఏం చేయాలని మా మాదిగలకు మేలు చేయాలన్న ఆశతోటి మేము ముందంజలు తిరుగుతున్నాం. మా ఆశ వ్యర్థం కాదని కూడా ఆశిస్తున్నాం. జై జై మాదిగ.